श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम क्रां क्रीं क्रौं सह भौमाय नमः। ज्ञानानंदमयं देवं निर्मलस्फटिकाकृतिमाधारां सर्वविद्यानां हयग्रीवं उपास्महे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो नारायणाय। నమస్కారం, నేను డాక్టర్ దినేష్ గురూజీ, నక్షత్రనాడి నుండి. ఆరోగ్యం ఒక ఇంపార్టెంట్ విచారం. మనకి ఎంత ఆస్తి ఉంటను, ఎంత చదువు ఉంటను, ఉద్యోగం బాగుంటను, ఆరోగ్యం లేదు అంటే వెరీ డిఫికల్ట్. ఆరోగ్యం ప్రదదాతినో దినకరః. సూర్యుడు మన జాతకంలో సూర్యునికి ఒక విశేషమైన ఒక స్థానం. సూర్యుడు మంచి ఒక స్థానంలో ఉంటే జీవితాంతు ఫ్రమ్ బర్త్ టు డెత్, నాట్ ఈవెన్ ఏ మేజర్ అని చెప్తాను నేను, మేజర్ హెల్త్ ఇష్యూస్ ఉండదు. అదే మాదిరిగా చంద్రుడు మంచి ఇల్లు ఉంటే, ఇక్కడ మంచి ఇల్లు అంటే ఏది, అది ఒక ప్రశ్న. సూర్యుడు ఒకటో ఇంట్లో, 4వ ఇల్లు, 5వ ఇల్లు, 7వ ఇల్లు మీ జాతకంలో లగ్నం నుంచి క్యాల్కులేట్ చేయాలి. వెరీ సింపుల్గా నేను జ్యోతిష్యం ఈరోజు ఇన్స్టెంట్ జ్యోతిష్యం ఇది. మీ యొక్క జాతకంలో లగ్నం నుంచి 1వ ఇల్లు, 4వ ఇల్లు, 5వ ఇల్లు, 7వ ఇల్లు, 10వ ఇల్లు, 9వ ఇల్లు, 10వ ఇల్లు, 11వ ఇల్లు, ఈ ఇల్లో సూర్యుడు ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. నాట్ టు వరీ అట్ ఆల్, నో మేజర్ ప్రాబ్లం ఇన్ హెల్త్. చంద్రుడు ఈ యొక్క మనసుకి కారకం. మా మనసు బాగుందా? మీ లగ్నం నుంచి 1వ ఇల్లు చంద్రుడు ఉంటే, లేకుంటే 4వ ఇల్లు చంద్రుడు ఉంటే, 5వ ఇల్లు చంద్రుడు ఉంటే, 7వ ఇల్లు 9, 10, 11 ఈ ఇల్లులో మీకు చంద్రం ఏమైనా మీ జాతకంలో ఉంటే మీరు యావ ఒక విషయానికి కూడా ఇబ్బంది పడరు. అంటే ఏ ఒక రకమైన సమస్యలు వస్తేనూ మీరు శాంతంగా ఒక బిహేవియర్ ప్యాటర్న్ ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. తర్వాత మంగళగ్రహం మీకు ధైర్యం చూపిస్తుంది. ధైర్యం, ఏ రకమైన ధైర్యం, ఏదైనా మనం పని చేయాలి, ఎక్కడికైనా మనం వెళ్ళాలి, ఏదైనా సాధించాలి అంటే మొదట ఒక విచారం మనం చెప్తే అది ధైర్యం ఉండాలి. చాలా మందికి ధైర్యం కొద్దిగా తక్కువ. ఎవరన్నా పై మాట్లాడాలా అంటే నాకే ఏదో రకంగా ఉంది, నాకు సిగ్గేస్తుంది, నాకేమో ఒక మాదిరి భయం. ఇది మంగళగ్రహ చేసే ఒక ఇంపార్టెంట్ ఎఫెక్ట్, సిగ్నిఫికెన్స్ అని చెప్తాము. దీంట్లో మంగళ గ్రహం 1వ ఇల్లు, 4వ ఇల్లు, 5వ ఇల్లు, 7వ ఇల్లు, 9వ ఇల్లు, 10వ ఇల్లు, 11వ ఇల్లు నంబర్స్ ఉంటుంది. ప్రిడిక్షన్ రాయొచ్చు మీరు, ఇన్స్టెంట్ ప్రిడిక్షన్. మంగళగ్రహం నుంచి ఈ యొక్క సిగ్నిఫికెన్స్ మనం తీసుకొనొచ్చు. మా బుద్ధి బాగుందా, మా ఇంటెలిజెన్స్ బాగుందా, మా బుర్రె బాగా పనిచేస్తుందా, దాన్ని చెక్ చేసుకొనొచ్చు. ఈ ఒక మనిషి మంచి ఇంటెలిజెన్స్ ఉందా, ఇంటెలిజెన్స్ నుంచి పని చేస్తాడా, మనది మైండ్ అప్లికేషన్ ఉందా అని మనం చెక్ చేసుకుంటున్నా అంటే సేమ్ కాన్సెప్ట్. బుధుడు 1వ ఇల్లు, 4వ ఇల్లు, 5వ ఇల్లు, 7వ ఇల్లు, 9, 10, 11వ ఇల్లు
ఈ స్థలంలో ఏమైనా బుధుడు ఉంటే మన బుద్ధి చాలా షార్ప్, వెరీ షార్ప్ ఇంటెలిజెన్స్, చాలా బిజినెస్ మైండ్ అని చెప్పొచ్చు మనము, బిజినెస్ ఓరియంటెడ్ మైండ్ అని చెప్పొచ్చు మనం. తర్వాత మనము సాత్వికంగా ఉండామా లేకుంటే తామసిక మైండ్ సెట్టా మాది, లేకుంటే రాజసిక మైండ్ సెట్టా, మన చేసే అన్ని పనీలు ఏమేం పని ఉందో అన్ని ఆల్ టైప్ ఆఫ్ జాబ్స్ పని సాత్వికం దృష్టి నుంచి చేస్తామా లేకుంటే రాజసిక దృష్టి నుంచి చేస్తామా లేకుంటే తామసిక దృష్టి నుంచి చేస్తామా అని గురువు నుంచి చూస్తాం మనం. గురుడు మన జాతకంలో గురుడు లగ్నంలో ఉంటే, 4వ ఇల్లో ఉంటే, 5వ ఇల్లో ఉంటే, 7వ ఇల్లు, 9వ ఇల్లు, 10వ ఇల్లు, 11వ ఇల్లు ఉంటే మనకి ఇంకొక వ్యక్తికి ద్రోహం వెసిగేది, లేకుంటే ఇబ్బంది పెట్టేది, లేకుంటే ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు మనకి ఉండవు. సాత్వికమైన ఆలోచన. శత్రు రాశిలో ఉంటే ఏమి? నెక్స్ట్ క్వశ్చన్. నో, పరాశర చెప్పిండారు, ఇట్ ఈస్ రాంగ్. కేంద్ర త్రికోణంలా పాపగ్రహం ఈజ్ ఆల్సో గుడ్, శుభగ్రహం ఈజ్ ఆల్సో గుడ్ యాజ్ పర్ పరాశర హోరాశాస్త్ర. కొద్దిమంది జ్యోతిష్యం నేర్చుకుంటారు, మా ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు, వాళ్ళకి ఇదొక ఇన్ఫర్మేషన్. ఎనీ ప్లానెట్ ఇన్ కేంద్ర త్రికోణ ఈజ్ వెరీ గుడ్. లగ్నంలో రాహు ఉంటే చెడుది, సప్తంలో రాహు ఉంటే, కేతు ఉంటే చెడుది, వైవాహిక జీవనం, ఆరోగ్యం చెడువే ఛాన్స్ ఉంటుంది. రాంగ్, కంప్లీట్లీ రాంగ్. తర్వాత మనము ఈ జీవితంలో ఆనందం కలుగుతామా? ఓవరాల్ ఏదొస్తానో కూడా మనము దాన్ని స్వీకరించి ఆనందంగా ఉంటామా అని చెప్పే ఒక ముఖ్యమైన గ్రహం శుక్రుడు. శుక్రుడు లగ్నంలో లేకుంటే 4వ ఇల్లు, 3వ ఇల్లు, 9వ ఇల్లు, 10వ ఇల్లు, 11వ ఇల్లు ఉంటే మన జీవితంలో వచ్చే అన్ని సౌకర్యాలను మంచిగా తీసుకొని బాగుపడతాం. అంటే వీల్ ఫీల్ గుడ్ అబౌట్ ఆల్ ది యాక్టివిటీస్ ఇన్ లైఫ్. అది చిన్న పని అయి ఉండొచ్చు, పెద్ద పని అయి ఉండొచ్చు, చిన్న ఒక విచారం ఉండొచ్చు, పెద్ద విచారం ఉండొచ్చు. శుక్ర గివ్స్ హ్యాపీనెస్ in all situations if he is in this position. తర్వాత శని గ్రహం. శని మాకి బ్యాడ్ కాంబినేషన్ అని చెప్తారు. అయితే కర్మానికి అధిపతి. మనకి మంచి ఉద్యోగం వస్తుందా, మంచి ఉద్యోగం దొరుకుతుందా, మంచి ఉద్యోగంలో మనము సాధించే ఒక దారి బాగుందా అని చూసేటప్పుడు వి విల్ లుక్ అట్ సాటర్న్. సాటర్న్ ఏమన్నా లగ్నం నుంచి 1వ ఇల్లు, 4వ ఇల్లు, 5వ ఇల్లు, 7వ ఇల్లు, 9, 10, 11 శని ఉంటే మనకి ఎప్పుడు ఏదాన ఒక పని ఉంటుంది. ఫైనాన్స్ పార్టు, డబ్బుల్ పార్టు, పొజిషన్ పార్ట్ ఈజ్ ఎ డిఫరెంట్ సినారియో. మనము మొత్తంగా చెప్పాలంటే మొత్తంగా ఆ వ్యక్తి అతను జీవితంలో ఏ రకమైన జాబ్లో సమస్యలు ఉండవు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత రాహు.
రాహు మనకి మంచి ఒక స్థలంలో ఉంటే మనం పుట్టే టైంలో అది మాయాకారక అని చెప్తాం మనం. మాయాకారం, మాయా బజార్ లాగా మాయాకారక. మనకి ఇష్టమైన పదార్థం అది ఉపయోగంకి వస్తుందో లేదో అది రెండో విచారం. మనం ఇష్టపడే ఒక పదార్థం ఖరీది లేకుంటే పర్చేస్ లేకుంటే దాని మీద ఆశ రాహు కారక. రాహు ఏమైనా మంచి ఒక స్థలం అంటే 1వ ఇల్లు, 4వ ఇల్లు, 5వ ఇల్లు, 7వ ఇల్లు, 9, 10, 11లో ఉంటే డెఫినెట్లీ రాహు మంచి విచారానికి, మంచి వస్తువులకి మాయాగ్రహ అని చెప్తాం. తర్వాత చాలా ఇంపార్టెంట్ ప్లానెట్, లాస్ట్ ప్లానెట్ కేతు గ్రహం. కేతుడు, ఈ కేతు మోక్షకారక గ్రహం అని చెప్తాం. చాలా అస్ట్రాలజర్స్ దే హ్యావ్ గాన్ టు ఏ రాంగ్ కాన్సెప్ట్ ఆఫ్ మోక్ష. మోక్షం అంటే సచ్చేది, ఇక్కడి నుంచి విల్ గో అప్, స్వర్గానికి వెళ్ళేది మోక్షం. కేతు మోక్షకారకుడు అంటే వీఆర్ ఆల్ గాన్. నో, చాలు అనే శబ్దము ఈజ్ ఈక్వల్ టు కేతు. ఎనఫ్ వర్డ్ డినోట్స్ టు కేతు. మనం మంచిగా అన్నం తింటాం, భోజనం బాగా చేస్తాం, ఇంకా వెరైటీ వస్తూ ఉంటుంది. అక్కడ మనము ఆగుతాం. ఓ, మై స్టొమక్ ఇస్ ఫుల్, కడుపు బాగా నిండింది, నాకు ఇంకే రకమైన ఆహారం లేకుంటే ఫుడ్ నాకు వద్దు. దట్ మీన్స్ కేతు ఆ ఒక సమయంలో స్టాప్, మోక్షమైంది. దట్ ఈస్ వాట్ ఈస్ ఇన్ఫర్మేషన్. మనకి ఒక కొత్త కారు కొని డ్రైవింగ్ చేయాలా అని ఒక ఆశ. ఆ ఆశ, ఆ కొత్త కారు కొని దాంట్లో చాలా బాగా అన్ని పక్కను పారాడి ఏదో ఒక సమయంలో దాని మీద విరక్తి, అయ్యో ఆ ఫస్ట్ ఉండే ఇంట్రెస్ట్ ఇప్పుడు లేదు, ఇప్పుడు లేదు అనేది మోక్షం. కేతు. మనం ఆశపడి బంగారం కొంటాం, వెండి కొంటాం. ఆ కొత్తది ఉన్నప్పుడు ఆ రాహు మాయాకారకం. తర్వాత కాలం గడిచిన తర్వాత మనకి ఆ ఒక పదార్థం మీద వ్యసన, ఆ వ్యసనకి మాకి మోక్షం వచ్చింది అని. మన డ్రెస్సింగ్కు అంతే. ఫస్ట్ మనం బాగా డ్రెస్ చేసుకుంటాము, బాగా కనపడాలా అని ఒక డ్రెస్ చేసుకుంటాము, పౌడరు, లిప్స్టిక్ అన్నీ వేసుకుంటాము, ఫస్ట్ క్లాస్గా కనిపించేలా, హ్యాండ్సమ్గా కనిపించేలా అని వి విల్ వేర్ ఆల్ ది బ్రాండెడ్, అన్ని బ్రాండెడే కావాలా. అది ఒక టైం. ఎప్పుడు మనము ఊరికే మర్యాదకోసరం మనము క్లాత్ వేసుకోనాలి, గుడ్డులు వేసుకోనాలి, అంతే. ఐ డోంట్ వాంట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ బ్రాండ్. దానికి డబ్బులు ఖర్చు చేసి పెట్టే అదని షో ఆఫ్ అంతే. క్వాలిటీ అన్ని దాంట్లో ఉంటుంది, ఖాదీలోనూ ఉంటుంది క్వాలిటీ మంచిగా ఉంటుంది అంటే క్వాలిటీ. తర్వాత క్వాలిటీకి ఆగరు, డిజైన్, ఫ్యాషన్. ఆ జీన్స్ అన్ని చింపి కిందని చింపి అది ఫ్యాషన్, టైట్ ఫిట్టింగ్ అది ఫ్యాషన్. సో ఎప్పుడు మన మనసుకి అది చాలు అని వచ్చినప్పుడు అది మోక్షం. పనికి వెళ్తూ ఉంటాం, ఫస్ట్ క్లాస్ కంపెనీ, మనము ఆ ఒక కంపెనీలో నేను పని చేయాలా,
ఆ ఒక ప్రతిష్టమైన కంపెనీలో ఆ ఒక సాఫ్ట్వేర్లో నేను మంచి పొజిషన్లో నేను పని చేయాలని మొదటి మనము ఆశ పెట్టుకుంటాము. ఆ ఆశే కంప్లీట్ అయిన తర్వాత ఆడే పొజిషన్కి వెళ్ళి అన్ని రకమైన ఎంజాయ్మెంట్స్, పొజిషన్ను, ఫైర్ ఫైటింగ్ అన్నీ చేసిన తర్వాత ఏదో ఒక రోజు ఎనఫ్, చాలు, ఐఎమ్ టైర్డ్ ఆఫ్ దిస్ కంపెనీ, ఐఎమ్ టైర్డ్ ఆఫ్ దిస్ జాబ్, అది మోక్షం. సో అస్ట్రాలాజికలీ మనము కరెక్ట్గా ప్లాన్ చేస్తే కేతు మంచి స్థలంలో ఉంటే, అంటే మంచి ఇల్లు ఉంటే, 1, 4, 5, 7, 9, 10, 11 ఇల్లు ఉంటే అన్ని రకమైన మోక్షం బాగా జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో ఫైనలీ మనకి ఫస్ట్ లెవెల్లో ఈ 9 గ్రహాలు 1, 4, 5, 7, 9, 10, 11లో ఉంటే ఇట్స్ ఎ వెరీ సింపుల్ ఇది నేను దానికే చెప్తా ఉండేది. భయం ఏమి లేదు దీంట్లో. కాంబినేషన్ చెప్తాము, ఎక్కడుంటే మంచిది అని చెప్తాము, అంతే. ఇది వెరీ సింపుల్. ఇది 5వ తరగతిలో ఎవరైనా చదువుతూ ఉంటే హీల్ బికమ్ ఏ మాస్టర్, హీల్ బికమ్ ఏ మాస్టర్. దీనికి ఏ రకమైన భయం వద్దు, ఏ రకమైన ఒక ఏమంటారు మైండ్ సెట్ వద్దు. దిస్ ఏ వెరీ ఈజీ సబ్జెక్ట్. ఎవరు చెప్పరు? దే హ్యావ్ ఆల్ పుట్ దేర్ 20 years 10 years ఎక్స్పీరియన్స్. నోబడీ ఆన్ ది అర్త్, దే హ్యావ్ స్టార్టెడ్ లెర్నింగ్ యాజ్ ఎ ఫన్. ఎవరెవరు అస్ట్రాలజర్, ఫేమస్ అస్ట్రాలజర్ ఉంటారో దే స్టార్టెడ్ లెర్నింగ్. ఇట్స్ ఎ ఫన్ సబ్జెక్ట్, ఇట్స్ ఎ వెరీ ఫన్ సబ్జెక్ట్. మీరు అర్థం చేసుకోవాలి. ఇట్ ఈస్ నాట్ ఎ డిఫికల్ట్ సబ్జెక్ట్. ఇట్స్ ఏ ఈజీ అండ్ ఫన్ గోయింగ్ అండ్ ఫర్ లెర్నింగ్. గురువు ఇప్పుడు ఏమైనా 4 ఇల్లు ఉంటే వాళ్ళకి చాలా పెద్ద ఇల్లు కట్టుతారు. ఇట్ ఈస్ ఫన్. ఎవరెవరికి గురువు 4 ఇల్లు ఉంటే దే విల్ ఆల్ బిల్డ్ వెరీ బిగ్ హౌస్. శని ఏమైనా 4 ఇల్లు ఉంటే కొద్దిగా పాతిల్లు కట్టుతారు. కట్టిన ఒక కొత్త ఇల్లు కట్టితేనో వితిన్ 1 year 2 years లోపల అది ఒక మాదిరి పాతిల్లు లాగా కనిపిస్తుంది. దట్ ఈస్ వాట్ వి లెర్న్ ఇన్ అస్ట్రాలజీ. ఇంకేముంది దీంట్లో? ఏ రకమైన క్యాలిక్యులేషన్, మ్యాథమెటిక్స్ ఎవరు నేర్చుకోరు. అండ్ ది మ్యాథమెటిక్స్ ఆర్ సో ఈజీ. ఆ మ్యాథమెటిక్స్ సబ్జెక్టు అస్ట్రాలజర్ ద ఈజియెస్ట్ వన్. దాంట్లో చాలా ఈజీ. ఇట్ ఈస్ ఓన్లీ 360 degree. దాంట్లో మినిట్స్, సెకండ్స్ చేస్తాము, ఆ డిగ్రీని యాడ్ చేస్తాము, కంప్లీట్ వెరీ సింపుల్. మనం దాంట్లో ఏమో రీసెర్చ్ చేయాలా అంటే ఇట్ రిక్వైర్స్ లిటిల్ బిట్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ, లాంగిట్యూడ్, లాటిట్యూడ్, లాగరిథమ్స్ కొద్దిగా కావాలి. లేకుంటే ఆల్ సాఫ్ట్వేర్స్ ఆర్ థ్రోయింగ్ ఆల్ ది మ్యాథమెటికల్ పారామీటర్స్. అన్ని సాఫ్ట్వేర్ దే ఆర్ థ్రోయింగ్. మనము డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అన్నీ వేస్తే నేను ఇప్పుడు మీ జాతకం మనమేమి పోయి సార్ 3 days అయిన తర్వాత మీ జాతకం చెప్తాము, మాకు ఈ పంచాంగం కావాలా, నా పంచాంగంలో మనము చూసి మనము జాతకం వేసి, వై ఆర్ ఆల్ పీపుల్ ఇన్ ది ఓల్డ్ ఏజ్? మీరందరూ ఇంకా ఓల్డ్ ఏజ్లోనే ఉన్నారు. గోయింగ్ టు ది సేమ్ ట్రెడిషనల్ పీపుల్ గోయింగ్, మీకు జాతకం రాయాలా. ఇప్పుడు చాలా మంది నా జాతకం రాపించాలా, జాతకం రాపించాలా అని ఐ వాంట్ టు రైట్ ది రాయాలా పంతులు గారి దగ్గర అని స్టిల్ పీపుల్ ఆర్ గోయింగ్. టెక్నాలజీ ఈజ్ సూపర్బ్. గో టు ఇంటర్నెట్, గో టు ప్లే స్టోర్కి వెళ్ళి ఒక అస్ట్రాలజీ సాఫ్ట్వేర్, ఫ్రీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వేస్తే అక్కడ జాతకం వాళ్ళే విశ్లేషణము ఇచ్చేస్తారు. బట్ దట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్. బట్ అట్లీస్ట్ అది ఏమి ఇచ్చే ఒక ప్రిస్క్రిప్షన్, ఇచ్చే ఒక రికమెండేషన్ ఆల్మోస్ట్ 50% ఇట్ విల్ బీ ఇన్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ అస్ట్రాలజీ. ఇట్ విల్ నాట్ బీ అవే ఫ్రమ్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ అస్ట్రాలజీ. అయితే పరాశర మనకి ఆధ్యాత్మికల్లో వెళ్ళే వ్యక్తి ఎవరెవరు అని ఆలోచించేసి రకరకాల సబ్జెక్ట్స్ ఇచ్చినారు. షోడశ వర్గం, దాంట్లో నవాంశం, దాంట్లో హోరాశాస్త్ర, ద్రేక్రాణ, చతుర్థాంశ, పంచమాంశ, షష్ఠి అంశ, సప్తమాంశ. తర్వాత ఈ యొక్క లగ్నం చార్ట్కి విశేషమైన చార్ట్, దాంట్లో సిటీ స్కాన్ అని చెప్తాము, షోడశ వర్గ అని చెప్తాము, షోడశాంశ అని చెప్తాం మనము. ఇట్ ఈస్ ఎ క్యాల్కులేషన్ ఆఫ్ డివిజన్ ఆఫ్ 60 times. చాలా ఈజీ.
30 డిగ్రీని 60 బ్రేక్ చేస్తాము. 30 సెకండ్స్ గ్రహాలు వేరే వేరే పక్కపోతుంది. ఇట్స్ ఎ ఫన్ లెర్నింగ్, పజిల్ మాదిరిగా. అస్ట్రాలజీ ఈజ్ రియలీ ఎ ఫన్ లెర్నింగ్, ఇట్ ఈస్ నాట్ ఎ డిఫికల్ట్ లెర్నింగ్. అయ్యో మాకి రాత్రి అన్నీ మనము 2 గంటల వరకు చదవాలేమో. నో, ఇంకా ఎంబీబీఎస్, ఇంజనీరింగు, ఐఏఎస్ ఇవన్నీ భయం నుంచి చదివే ఒక చదువు. ఎలాంటే అక్కడ ఒక టార్గెట్ ఉంటుంది. దీంట్లో ఏం టార్గెట్? ఎవరైనా జ్యోతిష్యం నేర్చుకుంటారంటే దాని ఏమైనా భయం నుంచి నేర్చుకుంటారా? ఏమైనా టార్గెట్ ఉంది మాకి? ఎగ్జామినేషన్ రాయాలా మనము? ఎగ్జామినేషన్లో ఫెయిల్ చేస్తే మనకి జీవితాలే లేదు, అట్లేమైనా ఉందా? ప్లీజ్ థింక్ ఆల్ ది ఆంధ్ర పీపుల్ అండ్ తెలంగాణ పీపుల్, అస్ట్రాలజీ ఈజ్ ఎ వెరీ ఈజీ సబ్జెక్ట్. పీపుల్ ఆర్ ఫూలింగ్, మెనీ పీపుల్ ఆర్ ఫూలింగ్, డెఫినెట్లీ ఫూలింగ్. మాకు తెలుసా, మీకు తెలుసా? ఆ గర్వం నాట్ గుడ్. దీంట్లో ఏ రకమైన రాకెట్ సైన్స్ లేదు. ప్లీజ్ అండర్స్టాండ్, ఐఎమ్ ఆల్సో టెల్లింగ్ టు ఆల్ ది అస్ట్రాలజర్స్, there is no rocket science in the astrology. I have learnt or you are learnt. Nothing. 360 degree I am telling. There is no rocket science in this. There is science. Astral science. Simple astral science. Already predefined science ఉంది దీంట్లో. రాకెట్ సైన్స్ అంటే అప్పా, ఒక రాకెట్ ఏమైనా స్పేస్కి వెళ్తే ఫంక్షనింగ్ 300% పర్ఫెక్ట్ ఉండాలి. ఇట్ ఈస్ సో సఫిస్టికేటెడ్. రాకెట్ సైన్స్ అని చెప్తాం కదా, ఇట్ ఈస్ సో సఫిస్టికేటెడ్. అక్కడ ఏమైనా ఒక చిన్న టెక్నికల్ స్లాగ్ ఏమైనా అయితే దెర్ ఈజ్ నో ల్యాండ్, దెర్ ఈజ్ నో స్టాప్ గ్యాప్, అన్ని రకమైన ప్రాబ్లమ్స్ ఆడుంటాయి. ఇట్ ఈస్ హైలీ సొఫిస్టికేటెడ్. ఆ రాకెట్ సైన్స్ అని ఉంది కదా, ప్రిసిషన్, డే అండ్ నైట్, దాన్ని నేను చేయెత్తి ఐ విల్ గివ్ ఏ నమనాలు, కృతజ్ఞతలు. People who are working in ISRO, DRDO, they are the real workers. Astrology is not into that level. Never. నేను అస్ట్రాలజీ సబ్జెక్టే చెప్తాను, ఇట్ ఈస్ ది ఈజియెస్ట్ సబ్జెక్ట్. ఎలాంటే ఈ అనేక వీక్షకులకి ఒక మైండ్ సెట్, ఏమో పెద్ద చదివిండారు అని. నో, పెద్దగా డ్రెస్ వేసుకొని వచ్చిండారు అంతే. పెద్దగా డ్రెస్సు అంతే. డ్రెస్సు మన సంప్రదాయం అంతే. దాన్ని మీరు బాగా ఆలోచించాల. మన డ్రెస్సు ఉండేది సంస్కారం. బట్ డ్రెస్ డజంట్ గ్యారంటీ ది నాలెడ్జ్. యూ హ్యావ్ టు కీప్ ఇన్ దిస్ మైండ్. డ్రెస్ డజంట్ గ్యారంటీ ది నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ ఈజియెస్ట్ నాలెడ్జ్. ఐఎమ్ అగైన్ బ్రింగింగ్ ఇట్ డౌన్. నాలెడ్జ్ ఇస్ సూపర్బ్. ఇట్ ఇస్ ది ఈజియెస్ట్ నాలెడ్జ్ ఆన్ అర్త్. మీకు అన్ని రకమైన ఒక ఉద్యోగం ఓడిపోతే, ఇఫ్ యూ గెట్ లాస్ట్ ఇన్ ఆల్ ది లెవెల్ ఇన్ జాబ్, ది బెస్ట్ ప్రొఫెషన్ ఈజ్ అస్ట్రాలజీ. ది బెస్ట్ ప్రొఫెషన్ అస్ట్రాలజీ. యూ కెన్ డెఫినెట్లీ షైన్ వెల్ ఇన్ అస్ట్రాలజీ. అట్ ఎనీ టైమ్ యూ కెన్ స్టార్ట్ అస్ట్రాలజీ. 12 రాశిలు, 9 గ్రహాలు, 27 నక్షత్రం, కంప్లీట్ పర్మిటేషన్ కాంబినేషన్ అంతే. నేను ఆల్రెడీ చెప్తాను కదా, 4వ ఇల్లు గురువుడు ఉంటే, ఇంట శుక్రుడు ఉంటే మంచి బ్యూటిఫుల్ ఇల్లు అంతే. దీంట్లో ఏ రకమైన కాంప్లికేషన్ లేదు. చాలా సీనియర్ సిటిజన్స్ ఎవ్రీ డే ఏమో చూస్తూ ఉంటారు, ఏమో చెప్తారు అని. నథింగ్, దే ఆల్ టెల్ సింపుల్. మన కిచెన్లో ఉండే పదార్థము దాంట్లో మీకు ఒక రకమైన సింపుల్ టిప్స్ ఇస్తారు. మీరు ఒక పెసలు తీసుకోండి, దానం దానం చేయండి. ఎర్రబట్ట తీసుకోండి, దాన్ని దానం చేయండి, గుడికి ఇవ్వండి. ఈజ్ దిస్ రిక్వైర్ ఎనీ రాకెట్ సైన్స్? దిస్ రిక్వైర్స్ ఎనీ 100 years ఆఫ్ తపస్ ఆర్ 10 years ఆఫ్ తపస్ కావాలన్నా దానికి? వెరీ సింపుల్. వాళ్ళకి తెలిసి ఉంటుంది వీళ్ళు ఏ ఒక ప్రాబ్లం నుంచి అడిగింటారు. అక్కడ వాళ్ళు ఏమైనా పని గురించి అడిగితే 10వ ఇల్లు చూస్తారు. 10వ ఇల్లో ఏమైనా ఒక శుక్రుడు కూర్చోంటే, లేకుంటే సూర్యుడు కూర్చోంటే, లేకుంటే మంగళగ్రహ కూర్చోంటే, ఓ మంగళ అంటే రెడ్, ఎర్రబట్ట, లేకుంటే కందిపప్పు డొనేట్ చేయాలో సింపుల్గా చెప్తారు.
ఈజ్ దిస్ కాంప్లికేటెడ్? ప్లీజ్ అండర్స్టాండ్. ఎవరెవరు ఐ థింక్ వీక్షకులు ఎవరో ఉండారో ప్లీజ్ అండర్స్టాండ్. దానికే నేను చెప్తా ఉండేది 15 డేస్లో ఈజ్ ఇట్ ఈజీ? ఎస్, 200% ఇట్ ఈస్ ఈజీ. 15 డేస్లో అస్ట్రాలజీ ఈజ్ ది ఈజియెస్ట్ సబ్జెక్ట్. నేను ఇప్పుడు ఇంత ఒక నెల నుంచి చెప్తా ఉన్నాను. దెర్ ఇస్ నో ఎనీ రివోల్ట్. ఐ విల్ గ్యారంటీ ఇట్. మనము వీఆర్ షోయింగ్ ది రియాలిటీ. ఈ యొక్క డాక్టరేట్స్ ఏం మీరు పిక్చర్ చూస్తూ ఉంటారో ఇట్ ఈస్ నాట్ మోర్ దెన్ 1.5 year అంతే. దే హ్యావ్ టేకన్ ఆల్ ది డాక్టరేట్ ఇన్ 1.5 year. దట్ మచ్ ఈజ్ ఎనఫ్. 1.5 yearలో యూ కెన్ టేక్ దిస్ యాజ్ ఎ ప్రొఫెషన్ అండ్ యూ కెన్ స్టార్ట్ అర్నింగ్. యూ కెన్ స్టార్ట్ అర్నింగ్ యాజ్ ఎ సెకండరీ ఇన్కమ్. అది సరైన రూట్లో దారిలో వెళ్ళి సరైన నిజమైన శాస్త్రం ఇది నేను చెప్పేది. దీంట్లో ఏ రకమైన దోషం చెప్పేలే, దోషం లేదు. ఏమన్నా ఒక చెప్పి డబ్బులు సంపాదించాలని దోషం. క్యాన్ దే ప్రీపోన్ ఎనీబడీస్ టైమ్? ప్లీజ్ అండర్స్టాండ్. నోబడీ క్యాన్ ప్రీపోన్ సంబడీస్ టైమ్. పోస్ట్ పోను చేసే కయ్యలే. ఈ 2 విచారాలు మనము మైండ్లో పెట్టుకుంటే విల్ ఆల్వేస్ బీ హ్యాపీ అండ్ వీ విల్ థింక్. అస్ట్రాలజీ అనేది చాలా సులువైన సబ్జెక్ట్. ఇంత మాత్రం నేను చెప్తాను. ఎలా అంటే ఇదివరకు ఆంధ్ర తెలంగాణలో జ్యోతిష్యం నేర్పిస్తాను అని వచ్చిండే ఏకైక నక్షత్ర నాడి మన కంపెనీ. ఓకే, కాలర్ తీసుకుంటాము. ఆ కాలర్లో నేను చూపించే ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేసిండేది మన కంపెనీ, నా ఒక హెడింగ్లో. ఓకే, నమస్తే. హలో, నమస్తే సార్. చెప్పండి. నమస్తే. కాల్ కట్ అయింది అనుకుంటాను. నమస్తే. హలో, గుడ్ ఈవినింగ్. హలో, గుడ్ ఈవినింగ్. హలో, గుడ్ ఈవినింగ్. మాట్లాడండి. సార్. మీరు దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గిస్తే మీకు బాగా వినపడుతుంది. తగ్గించాను సార్, తగ్గించాను. ఇప్పుడు చేసినారు. ఓకే, డన్. టెల్ మీ. సార్, నా డేట్ ఆఫ్ బర్త్ చెప్పాను సార్. ఓకే, ఒక నిమిషం, 1 minute. మీ డేట్ ఆఫ్ బర్తా? యా, టెల్ మీ. స్టార్ట్. డేట్ ఆఫ్ బర్త్ 18 12 December 1987. టైమ్ ఆఫ్ బర్త్ 9:48. రాత్రినా ఉదయమా? రాత్రి సార్. 9:20. 48. 48. ఓకే, డన్. పుట్టిండే ఊరు? గూడూరు సార్, నెల్లూరు డిస్ట్రిక్ట్. స్పెల్లింగ్ చెప్పండి మేడం. GUDUR. గూడూరు. ఓకే, గూడూరు, ఆంధ్రప్రదేశ్. ఓకే, డన్. మీ యొక్క లగ్నం కన్యా లగ్నంలో పుట్టిండారు. 12 ఇల్లు ఉండేది మాది. 12 ఇల్లో ఏదో ఒక లగ్నం వస్తుంది. దాంట్లో కన్యా లగ్నం. దాంట్లో చంద్రుడు ఉండే స్థలం చూస్తే వృశ్చిక రాశి. నక్షత్రం, దాంట్లో వచ్చే నక్షత్రం అనురాధ నక్షత్ర. ఏ నక్షత్రం వస్తుందో ఆ దశ స్టార్ట్. మీ అనురాధ నక్షత్రం ఎవరెవరు పుట్టిండారో ఆంధ్ర, తెలంగాణ, ఇండియా, ది ఎంటైర్ వరల్డ్ ఎవరెవరు అనురాధ నక్షత్రాల్లో పుట్టింటారో వాళ్ళకన్నీ స్టార్ట్ అయ్యే మొదటి దశ శని దశ. కరెక్టా? ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ యూ, ఇట్ ఈస్ ఎవ్రీబడి. చెప్తామమ్మా, డోంట్ వరీ. కేతు, ఇది బుధ దశ నడుస్తూ ఉంది. బుధ దశలో 2022 1 2 3 4 4వ ఇల్లో మంగళ గ్రహ కూర్చొని కుజదోషం అని చెప్తారు. మీకు చెప్పిండారో లేదో తెలీదు. దే మిట్ హ్యావ్ టోల్డ్ యూ వై. అది అది సింపుల్ కదా. 1వ ఇల్లు, 2వ ఇల్లు, 4వ ఇల్లు, 7వ ఇల్లు, 8వ ఇల్లు, 12వ ఇల్లు కూర్చుంటే దానికి ఆస్ట్రాలజీ ఈజీ. దీన్ని చూసి మనం చెప్పేయచ్చు మీకు అస్ట్రాలజీ. దీంట్లో పెళ్లిల ప్రాబ్లం ఎందుకంటే ఇక్కడ మంగళుడు 4వ ఇల్లో ఉంటే ఇది కుజదోషం. దీనికి మీరు అర్క వివాహం అదన్నీ చేయాలి, కుంభ వివాహం చేయాలి, మీకు మంగళ గ్రహకి శాంతి చేయాలి. శాంతి చేసిండారో లేదో?
మామూలుగా నవగ్రహాల చుట్టూ తిరుగుతుంటాను నవగ్రహాల చుట్టేటప్పుడు అక్కడ కుజుడు ఉంటాడంటే మీకు దీనికి శాంతి చేసిండారు అని. ఇప్పుడు ప్రస్తుతం మర్క్యూరీ దశ నడుస్తూ ఉంది. ఓకే, వెన్ ఎవర్ దెర్ ఇస్ మర్క్యూరీ 1, 5, 6, 10 ఈ నంబర్స్ ఉంటే పెళ్ళి ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్, మ్యారేజ్ ఈజ్ హైలీ డిఫికల్ట్. దాంట్లో ఇప్పుడు మీరు మర్క్యూరీ దశ నడుస్తూ ఉంది విచ్ ఈస్ 5. తర్వాత చాలా లైన్ 3లో అంటే లెవెల్ 3లో 6, 5, 5, 5 మ్యారేజ్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్. ఎలా అంటే 1, 2, 3, 4, 5, 6 ప్లానెట్లో. తర్వాత మీకు ఇష్టమైన ఒక సంబంధం రాదు మేడం, అదే ఫస్ట్ ప్రాబ్లం 5th హౌస్ అంటే. మీకు ఆ అబ్బాయి మీకు ఇష్టమైతే జాతకాలు పొందవు, జాతకాలు పొందితే వాడిది జాబో లేకుంటే వాళ్ళ ఫ్యామిలీనో మీకు కొద్దిగా ఇబ్బందిలా ఉంటుంది. అయితే నేను ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. యూ హ్యావ్ టు ఇగ్నోర్ అస్ట్రాలజీ నో. ది ఏజ్ హెస్ కమ్ టు యూ టు స్టాప్ థింకింగ్ అబౌట్ అస్ట్రాలజీ ఆర్ మ్యాచ్ మేకింగ్. ఓకే సార్. 36 years అయింది మేడం, ప్లీజ్. ఓకే, సారీ టు టెల్ ఆన్ ది ఎయిర్. 36 years యూ షుడ్ నాట్ బాదర్ అబౌట్ అస్ట్రాలజీ. ఓ ఇది పొందుతుందా అది పొందుతుందా అట్ ది ఏజ్ ఆఫ్ 36 దాన్ని చూసుకొని ఏం చేస్తాం? ఫ్రమ్ లాస్ట్ 10 years వీఆర్ నాట్ యాక్చువల్లీ డిసైడెడ్ కదా. ప్లీజ్ గెట్ ఇన్ టు, ఐ విల్ గివ్ ఏ మంత్ర, డోంట్ వరీ, మంత్ర ఐ విల్ గివ్ యూ. నెక్స్ట్ కేతు దశంలోనూ 5 వస్తుంది. ఈగో క్లాషెస్ ఎక్కువ అవుతుంది. మీరు ఎవరిని పెళ్లి చేసుకుంటున్నా దేర్ విల్ బి ఈగో క్లాషెస్ బికాస్ ఆఫ్ ది 5th house. దట్ ఈస్ ది తల్రాత, దట్ ఈస్ తల్రాత ఆల్రెడీ రిటర్న్, యూ కెనాట్ చేంజ్ ఇట్. మీరు కొద్దిగా మనసు సమాధానం చేసుకొని ఐ హ్యావ్ టు మ్యారీ బికాస్ దట్ ఈస్ ది రూల్ ఆఫ్ ది నేచర్ హియర్ ఆన్ ది ప్లానెట్ ఎర్త్. నేను చేసుకుంటాను. ఓం సత్పతిం దేహి పరమేశ్వర అని ఆ మంత్రం చెప్పుకొని చేస్తే మీ ఒక ఇబ్బంది, ఒక ప్రాబ్లము 50% తగ్గుతుంది. దీంట్లో పెరుగు దానం చేయాలి డైలీ, అన్లిమిటెడ్. డైలీ ఏమి అన్లిమిటెడ్ అంటే డైలీనే కదా. దీన్ని ఎప్పుడు మీరు ఒక 10,000 రిపిటేషన్స్ కంప్లీట్ చేస్తారో యూ విల్ స్టార్ట్ గెటింగ్ గుడ్ ఆఫర్స్. మీరు చేసి చూడండి. దిస్ అండ్ ఆల్ విల్ రెడ్యూస్ టు 50%, బట్ ఇట్ విల్ నాట్ గో టు 0%. తర్వాత పెరుగు దానం చేయండి. 6th house ఇస్ ది హౌస్ ఆఫ్ ఇది. శుక్రవారం మీరు పెరుగు శుక్రవారం అట్లీస్ట్ 3 months మీరు చేస్తే, నేను ఒక టైం చెప్తాను, ఆ టైము వెరీ ప్రెషియస్ టైము. ఆ కాంబినేషన్ మనం దశాభుక్తిలో ఒక గ్రహం చూస్తాము. ఆ గ్రహం వస్తే మీకు చాలా ఈజీగా తొందర లేకుండా మనము చేసుకొనొచ్చు. ఆ గ్రహం చూసినప్పుడు 7 December గురువులో సాటర్న్. ఓకే, సాటర్న్ ఇది ఆల్రెడీ కమింగ్. జూపిటర్ 27లో ఉందా? లేదు, 5827లో ఉంది. సాటర్న్లో ఉంది, గురువులో ఉంది. ఓకే, ది లాస్ట్ గురుభుక్తి. డిసెంబర్ నుంచి ఏప్రిల్ లోపల 100% కాంబినేషన్ ఉంది. 2711 కాంబినేషన్ చూడాలి మీరు. ఓకే, అయితే మ్యారేజ్ అవడానికి సార్. ఎస్, ఓకే. నమస్తే. హలో, మన కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్. 1, 5, 6, 10 కాంబినేషన్ ఉంది కదా. మాకి మ్యారేజ్ చేసేకి వెరీ నెగిటివ్ హౌస్. 1వ ఇల్లు, 5వ ఇల్లు, 6వ ఇల్లు, 10వ ఇల్లు. ఎవరికైనా దశ 1వ ఇల్లు దశ నడుస్తూ ఉంది, లేకుంటే 5వ ఇల్లు దశ, లేకుంటే 6వ ఇల్లు దశ, లేకుంటే 10వ ఇల్లు దశ, మాకి మ్యారేజ్ లైఫ్ వెరీ డిఫికల్ట్ చేస్తుంది. నమస్తే. హలో, చెప్పండి సార్. హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్. హలో, హలో, నమస్తే, నమస్కారం సార్. చెప్పండి మేడం. సారు, నా పేరు అంజనేయులు భార్గవి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్? ఎవరు అక్కడ చూస్తామంటారా? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మేడం. హలో, నమస్తే. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు టాక్. ఇంట్రెస్ట్ లేదు అంటే మనము వాళ్ళకి సీరియస్నెస్ ఉండాలి. కనెక్షన్ అయిన తర్వాతనే దే హ్యావ్ టు టాక్. వాళ్ళు మాట్లాడతారు, ఇంకొకరికి ఇస్తారు. నమస్తే. ఓకే,
నమస్తే. నమస్తే సార్. చెప్పండి మేడం. ప్రశ్న సార్. ప్రశ్నాశాస్త్రంకి వెళ్తామా? ఓ యూ అండర్స్టూడ్ అవర్ కాన్సెప్ట్, వెరీ గుడ్. అవును సార్. 1 to 249 లోపల ఒక నంబర్. 18 సార్. 18. క్వశ్చన్ సార్ క్వశ్చన్ మేడం. ప్రశ్న అంటే జాబ్ కోసం సార్. మీరు దయచేసి ఆ టీవీ వాల్యూమ్ తగ్గిస్తే మనకి ఇక్కడ రిబౌండ్ అవుతా ఉంది. సార్ జాబ్ లోపల ఏం అడగాల? ఎప్పుడు నా కొత్త జాబా లేకుంటే జాబ్లో ఉండాను మారేదా? అంటే గవర్నమెంట్ జాబ్ వస్తుందా రాదా? ఓకే, దానికి కస్పల్ చూడాలి. కస్పల్లో 6th హౌస్ వీనస్ ఉంది. 6th హౌస్ వీనస్ లేకుంటే చాలా ఇంపార్టెంట్ సన్ లేకుంటే మూన్ ఉంటే మీకు గ్యారంటీ అని చెప్తాము. ఇప్పుడు కాంబినేషన్కి వెళ్తాము. శుక్రుడు గురు నక్షత్రంలో ఉన్నారు. సూర్య చంద్ర నక్షత్రంలో ఉండే ఒక ఇన్ఫర్మేషన్కి 70% మీకు డెఫినెట్లీ జాబు చూపిస్తూ ఉంది. అయితే దశాభుక్తిల్లో 10-11 కాంబినేషన్ రావాలి. 10వ ఇల్లు 11వ ఇల్లు కాంబినేషన్ రావాలి. దాన్ని మనం చూస్తాము. ఇప్పుడు రాహుదశ నడుస్తూ ఉంది. రాహుదశలో 2023 వరకు రాహుభుక్తి. రాహు కాంబినేషన్లో 10-11 ఉందా? 10-12 ఉంది. గురు ఎస్. బిట్వీన్ 2023 మే టు 2025 అక్టోబర్ లోపల మీకు గవర్నమెంట్ జాబ్ డెఫినెట్లీ సక్సెస్, నాట్ టు వరీ. 10 కాంబినేషన్. 25 లోపు ఎస్, 23 నుంచి స్టార్ట్ అవుతుంది. 25 లోపల యూ విల్ గెట్ ది ఆఫర్. ఒక కుడి చేతి చూపు వేల్లో ఎల్లో సఫైర్ వేసుకోండి. థర్స్డే సక్సెస్ డెఫినెట్లీ. ఎల్లో సఫైర్. ఓకే, నెక్స్ట్ కాలర్ చూస్తాము. మన గవర్నమెంట్ జాబ్కి 10వ ఇల్లో సూర్యుడు అని చెప్తారు జ్యోతిష్యంలో, పరాశర్లో. రాంగ్. ల్యాక్స్ ఆఫ్ పీపుల్కి 10వ ఇల్లో సూర్యుడు ఉంటాడు. లేకుంటే సూర్యుడు ఏమైనా ఉచ్చ స్థానంలో ఉంటే గవర్నమెంట్ అంటారు. రాంగ్. ఏ గ్రహం అయితేనూ 10-11 కాంబినేషన్ రావాలి. దాంట్లో ఒక కస్పల్లో ఇండికేషన్ వస్తుంది. హౌసెస్ అంటే చెప్తాము. నమస్తే. హలో. నమస్తే. నమస్తే అండి. హలో. హలో, వినపడతా ఉంది, మాట్లాడండి. అదే మా బాబు గురించి తెలుసుకోవడానికి అండి. చెప్తే తొందరగా చెప్పాలి. చాలా స్లో అయింది మీ మాట. ఫాస్ట్. డేట్ ఆఫ్ బర్త్ 9. అదును స్లోనే. 9 ఫాస్ట్. నెల 9. అదే ఇంకో రిపీట్ చేసి. 4. ఏప్రిల్. సంవత్సరం 9/4/2009 అండి. సమయం ఏ టైంలో పుట్టిండేది? ఉదయం 7:20 అండి. 7:20. ఓకే. పుట్టిండే ఊరు? కాకినాడ అండి. ప్రశ్న ఏమి మీది? హలో. ప్రశ్న అడగండి అమ్మా. అదే బాబు చదువు గురించి అంటే స్లోగా ఉంటున్నాడండి. చెక్ చేస్తాను. ఇప్పుడు వానికి 12 సంవత్సరాలు అంటే 6వ తరగతినా? 6ఆ 7ఆ? 7 చదువుతున్నాడండి. ఓకే. ప్రస్తుతం రాహుదశ నడుస్తూ ఉంది. మనకి 3, 6, 8, 12 కాంబినేషన్ లేకుంటే 5, 9 కాంబినేషన్ ఉంటే ఎడ్యుకేషన్ వీక్. ఏ గ్రహం వస్తాను రాహు నుంచి వానికి చెడ్డుదుంది? రాంగ్. వీ హావ్ టు గో అండ్ చెక్ ది కాంబినేషన్. రాహు కాంబినేషన్లో 10, 6, 11 కాంబినేషన్ ఉంది. చాలా బాగుంది, నాట్ టు వరీ. దాంట్లో 5, 9 కాంబినేషన్ మిక్స్ ఉండేటప్పుడు వెరీ ఇంటెలిజెంట్ ఫెలో, బట్ కొద్దిగా లేజీ అని చెప్తాం. ఆలస్యం అని చెప్తాం. ఆలస్యం అని చెప్తారు. కరెక్టా? అవునండి. ఆలస్యం స్లోగా ఉంటాడండి. ఓకే. ఆలస్యం పోవాలంటే ఒక చిన్న పరిహారం చెప్తాను. వెల్లుల్లి అంటారు కదా, వెల్లుల్లి తెలుసా? వెల్లిపాయ, తెల్లగడ్డ, ఇట్ షుడ్ బి తెల్లగడ్డ, గార్లిక్. దాన్ని వానికి శనివారం రోజు తలకి 13 తోరి చుట్టేయాలి. ఇట్లా చుట్టేసి దాన్ని ఎవరికైనా దానం చేయాలి. ఇది ప్రతి శనివారం 6 లేకుంటే 8 వారాలు చేయాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్. బాగా చదువుతారు,
చాలా బ్రహ్మాండగా ఉండే ఒక పొజిషన్కి వెళ్తారు మేడం మీ అబ్బాయి. ఓకే, యాక్టివ్ గా ఉంటాడండి, స్లోగా ఉంటాడండి బాబు. అంతే, అది స్లో, అది కొద్దిగా యాక్టివ్ ఉండాడు, యాక్టివ్, వెరీ మైండ్, వెరీ చాలా షార్ప్ మైండ్. అయితే కొద్దిగా స్లో. దీనికి ఒక 5 ముఖాలు రుద్రాక్ష వేయాలి. 5 ఫేస్ రుద్రాక్ష వేయండి. మార్స్ తర్వాత 5 ఫేస్ రుద్రాక్షి, తర్వాత అమెథిస్ట్ అనే స్టోన్ వస్తుంది, దాన్ని గొంతుకి వేసుకొనొచ్చు. ఓకే, గుడ్ లక్. బాగా చదువుతా లేదు అని తక్షణం రాహు బాగాలేదు, అది బాలే, ఇది బాగలే, అదేమిలే. వెన్ ది కాంబినేషన్ ఇస్ గుడ్, భవిష్యత్తు బాగుంటాయి అంటే డోంట్ వరీ అబౌట్ ది ప్రజెంట్ సిచ్యుయేషన్. మీరు ఈ ప్రజెంట్ సిచ్యుయేషన్ ఏమైనా తలకేసుకుంటే విల్ నాట్ హ్యావ్ ది గుడ్ లైఫ్. నమస్తే. నమస్కారం సార్. చెప్పండి సార్. సార్ ఇది జ్యోతిష్యం కాదా సార్? సార్ మాట్లాడండి సార్, దినేష్ గురించి మాట్లాడుతూ ఉంటే తొందరగా మాట్లాడండి. సార్ సార్ నాది డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. చెప్పండి. 1996 సార్. దయచేసి డేటు, మంత్, ఇయర్ చెప్పండి. అదేమో ఇంగ్లీష్ లాగా వెస్ట్రన్ లాగా ఉల్టా చెప్తారు అందరూ. ఫస్ట్ ఇయర్, తర్వాత మన హిందూ ధర్మం పద్ధతిలో వెళ్ళండి. ఫస్ట్ డేటు, తర్వాత నెల, తర్వాత సంవత్సరం. దట్ ఈస్ ది ఆర్డర్ వి ఫాలో. వీ డోంట్ ఫాలో ది నెగటివ్ వే. అది అందరికీ ఎలా, ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. రోజు నేను చెప్తాను, ఫస్ట్ టెల్ ది డేట్, దెన్ ది మంత్, దెన్ ది ఇయర్. ఫస్ట్ ఇయర్ చెప్పేస్తారు. దట్ ఫార్మాట్ ఈజ్ రాంగ్. అది మీ యూఎస్లో అక్కడ ఫోన్ చేసుకోండి, యూఎస్లో ఎవరైనా ఉంటే. దేర్ ఆల్ ఇన్ ది రివర్స్ మేనర్. అది ఫస్ట్ మంత్, తర్వాత డేట్ చెప్తారు. ఫార్మాట్ ఈజ్ రాంగ్. ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలి. చెప్తున్నా సార్. 25 సార్. 25 6 సార్. జూన్. ఓకే సార్. 1996 సార్. ఓకే, ఇప్పుడు టైం సార్ టైం తెలుసు సార్. టైం తెలియదు అంటే మనము ప్రశ్నాశాస్త్రం వెళ్ళాలి. ఇప్పుడు ఊరికే టైం వేస్ట్ అంతే. 1 నుంచి 249 అంటే 249 లోపల, 249 లోపల ఒక నంబర్ చెప్పప్పా బాబు. సార్ సార్ మార్నింగ్ వచ్చేసి 8:30-9 సార్. అయ్యో, నేను ఇప్పుడు చేంజ్ చేసుకున్నాను, ఫార్మాట్ ఈజ్ చేంజ్డ్. దయచేసి ఒక నంబర్ చెప్పండి. సరే సార్. 9 సార్. 9. దేని గురించి క్వశ్చన్? సార్ చాలా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు సార్ మీరు ఆన్ ఎయిర్. మ్యారేజ్ అవ్వట్లేదు సార్. ఇది ఇంత సింపుల్, మా దగ్గర టైం లేదు సార్. ప్రశ్నాశాస్త్రంకి వెళ్తాము, 9 నంబర్ ముగిచిపోయా, 20 సెకండ్స్లో అన్నీ క్లియర్ అయిపోతుంది. పాప ఇంత లేట్గా ఉంటే పెళ్ళిను కొద్దిగా డిఫికల్టీనే. స్పీడ్ ఉండాలా సార్, కొద్దిగా స్పీడ్. యువర్ యంగ్ ఫెలో, నాట్ మ్యారీడ్ అంటే యువర్ యంగ్ ఫెలో. రాహు అంట రాహు దశ కాంబినేషన్లో 2 కాంబినేషన్ ఉంది. పెళ్ళి డెఫినెట్గా ఉంది, నాట్ ఏ ప్రాబ్లం. రాహులో జూపిటర్ 2023 తర్వాత అంతర్భుక్తి చూస్తాము. 2022 మే నుంచి అక్టోబర్ మీ పెళ్ళి అయిపోతుంది. నథింగ్ టు వరీ, పెళ్ళి అయిపోతుంది. దేర్ ఆర్ 6. పెళ్ళి జీవితం కొద్దిగా ఇబ్బంది ఉంటుంది, నాట్ కంప్లీట్లీ ప్రాబ్లం. కొద్దిగా ఇబ్బంది ఉంటుంది, నాట్ టు వరీ. ఒక 2 ముఖాల రుద్రాక్షి వేసుకోండి గొంతుకి. తర్వాత జిర్కాన్ ఒక స్టోన్ ఉంటుంది, కుడి చేయి మధ్యమ వేలుకి వేసుకోండి. గుడ్ లక్. ఎవరికి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ సరిగా తెలియలేదు అంటే మనం అందాజుగా చెప్పము. వీ హ్యావ్ టు సీ ది హారోస్కోప్ అండ్ డిసైడ్. నమస్తే. నమస్కారం. హలో. డేట్ ఆఫ్ బర్త్ సార్ లేదా? టైమ్ ఆఫ్ బర్త్ ఇది ప్రశ్నాశాస్త్రం వెళ్తాం సార్. వెరీ గుడ్ సార్, ఇది వెరీ గుడ్ బాయ్. చెప్పండి సార్. ఖమ్మం సార్ మాది. ఖమ్మమ్మా? లేదు సార్ మీ 1 to 249. 11. ఓకే. ఏది ప్రశ్న దేని గురించి ప్రశ్న? ఉండే ఇల్లు అమ్ముతామంటున్నారు. ఎందుకే అమ్మాలా? మేము కిరాయి కొంటున్నాం సార్. ఏమి మీకు క్రెడిట్ ఉందా? కిరాయి కొంటున్నాము. సారీ, దాన్ని రెంట్కి ఇస్తారా? రెంట్కి ఇస్తారా? రెంట్కి కాదు, రెంట్కి ఉన్నది అమ్ముతామన్నారు. ఎవరు అమ్మకి చెప్తా ఉండరు మీ ఇల్లు? ఇంటి వానరు.
ఓహో, ఓకే ఓకే ఓకే. మీరు రెంట్లో ఉండరు, దాన్ని కొనాలా మీరు? ఆ, దాన్ని కొనాలా మీరు? నేనే కొనాలని అనుకున్నాం. అది మంచిదో లేదో అదనా మీ క్వశ్చన్? అమ్మట్లేదు సార్, వాళ్ళు అమ్ముతాం 4 సంవత్సరాల నుంచి అంటారు. ఓకే, అగైన్ ఇక్కడ క్వశ్చన్ చేంజ్ అయిపోయింది. ఫస్ట్ అమ్ముతారు అని చెప్పిండారు, యు ఆర్ రెడీ టు ఆ, టేక్ ఇట్. ఇప్పుడు అమ్మేలేదు అని చెప్తా ఉండారు. ఆ, ఓకే, ఇక్కడ చూస్తాం డైసీ సిచ్యుయేషన్. రాహు దశ 2023 వరకు ఉంది. లెట్ us see ది కాంబినేషన్. 4 6 8 11 కాంబినేషన్ ఉండాలి మనకి. ఇల్లు ఏమైనా మనకి సొంతం కావాలా అంటే 4 6 8 11. మనకి రాదు అంటే 3 5 10 11. రాహు చూస్తాము మనకు వస్తుందా. రాహు కాంబినేషన్లో 4 ఉంది, 11 లేదు. అది ఒక రకమైన ఇస్తాము ఇచ్చలే, ఇస్తాము ఇచ్చలే, ఈ ఆసిలేషన్లనే ఉంటుంది రాహు దశ. ప్రశ్న ఇప్పుడు వేసిండే, దే వాంట్ మోర్ మనీ. వాళ్ళు చెప్పే ఒక మొత్తం అంటే ఒక రేట్ ఏం చెప్తారో, వాళ్ళకి ఫస్ట్ చెప్పిండే రేటు అదేమో తక్కువ అయిపోయింది, మనము వి విల్ రీడూ ఇట్ అని చెప్పి వాళ్ళ మనసులో ఆ ఇబ్బంది ఉంది. దానికి 11 లేదు, 12 అంటే కొద్దిగా మాకు లాస్ అవుతుందేమో అని చెప్పి వాళ్ళకి వచ్చే ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. ఇంతే ప్రాబ్లము, దీన్ని మీరు జస్ట్ వదిలేసేది మంచిది. ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ దిస్. మీకు ఊరికే ఎక్స్పెన్సెస్ ఎక్కువైతుంది. 4 12 అంటే ఇప్పుడు మార్కెట్ రేట్ ఒక 10 lakhs, మీరు 12 lakhs ఇచ్చి ఊరికే యు ఆర్ లూజింగ్. జస్ట్ బికాజ్ మీరు అక్కడ సెటిల్ అయిండారని యూ విల్ బీ లూజింగ్ కపుల్ ఆఫ్ రూపీస్. మన కాంబినేషన్ ఎగ్జాక్ట్గా చెప్పేస్తుంది ఏం అక్కడ సమస్య ఏముంది. మనకి ఓనర్కి కాంబినేషన్ చూడాలి. 4 12 మాత్రం ఉంది, 11 లేదు. 12 అంటే లాస్ ఆఫ్ మనీ. దీస్ పీపుల్ విల్ గెట్ లాస్ ఆఫ్ మనీ త్రూ దిస్ ఛానల్ అని మనం చెప్తాం. సో మాకు ఇల్లు కట్టాలి అంటే ఇల్లు మనకి అందుతుందా అన్నకి 4 6 8 11 కాంబినేషన్ ఉండాలి. 4 6 8 11 లేదు అంటే 3 5 10 11 కాంబినేషన్ వస్తే విల్ నాట్ హ్యావ్ ఎనీ హౌస్. 3 6 8 12 కాంబినేషన్ వస్తే మాకి ఆ ఒక స్థలం నుంచి ఇబ్బంది. నమస్తే. గట్టిగా మాట్లాడండి మేడం. నమస్తే. నమస్తే. మాట్లాడండి. మా జనవరి 12 తేదండి. హలో, ఒక సిగ్నల్ ఉండే చోటు వచ్చి దయచేసి మాట్లాడండి, లేకుంటే హలో. ఇది చూడండి, ఈ కాల్ చూడండి ఎంత క్లారిటీ ఉంది. సిగ్నల్, నా సిగ్నల్ పర్ఫెక్ట్, మీ సిగ్నల్ కరెక్ట్గా ఎలాంటే మొబైల్ నుంచి మాట్లాడతారు. నమస్తే సార్, చెప్పండి సార్. నమస్తే అండి. మా సిస్టర్ వాళ్ళ బాబు డేట్ ఆఫ్ బర్త్ ఉంది. చెప్పండి. 12వ తారీఖు 12వ తారీఖు 6వ నెల 6వ నెల 2015. 2015. టైం ఉదయం 6:20 అండి. 6:20. పుట్టిండే స్థలం ఊరు కోదాడ అండి. కోదాడ, సూర్యాపేట డిస్ట్రిక్ట్. కేఓ డిఏ. కోదాడ తెలంగాణ అని వచ్చింది. ఓకే, ఏం చెప్పాలి సార్? 6 years వాళ్ళకి చిన్న పాప. బర్త్ నుంచి అతనికి వెళ్తూ మామూలుగా ఈ లెగ్స్ ఉంటాయి అండి, అవి సచ్చు పడిపోయినాయి. ఇలా న్యూరాలజీ ప్రాబ్లం వచ్చింది. దానికి ఎప్పుడు రిమూవ్ అవుతాయి ఆ ప్రాబ్లం. ఏమైంది ఇంకొకసారి చెప్పండి. కాళ్ళు ఏమైంది? ఇప్పుడు బై బర్త్ లో స్వాధీనం లేదా? స్వాధీనం లేదు, స్వాధీనం అంటారు. స్వాధీనం. ఓకే, పుట్టిండే టైం చూస్తాను నేను. పుట్టిండే టైంకి వెళ్ళాలి మనము. పుట్టిండేది మర్క్యూరీ 2015 కదా మీరు చెప్పింది. 2015 జూన్కి సాటర్న్ ఉండే. సాటర్న్ ఈజ్ ద కారక ఫర్ లెగ్. ఆడ భుక్తి పని చేసి ఉంటుంది. ఇక్కడ ఉండే లగ్నంలోనో లేకుంటే నోబడీ క్యాన్ ఫైండ్ అవుట్ బై సీయింగ్ ది హారోస్కోప్. హారోస్కోప్ చూస్తే ఇప్పుడు స్వాధీనం లేదు. నడుస్తా లేదా? నడవట్లేదండి. ఎన్ని న్యూరాలజీ హాస్పిటల్ తిప్పినా కూడా ఫలితం అయితే రావట్లేదు. మెడిసిన్ అయితే వాడుతూనే ఉన్నాము. ఫేమస్ న్యూరాలజిస్ట్ దగ్గర తీసుకెళ్తున్నామని లక్షలు ఖర్చు అవుతున్నాయి, కానీ ప్రయోజనం అయితే లేదు సార్. ఎట్లా దానికి పరిష్కార మార్గం చెప్పండి సార్.
చెక్ చేస్తాను సార్, ఉంటే ఎస్, లేకుంటే లే. బుధ శని, శనిలో పుట్టిండేది మర్క్యూరీ. పుట్టిండే టైం చూడాల, 12/6/2015, 12/6/2015, 12/6/2015 అంటే మర్క్యూరీ సాటర్న్. మన మర్క్యూరీ సాటర్న్లో ఏమైనా 5 ఉంటే ఐ విల్ సజెస్ట్ యూ. మర్క్యూరీ 12 వచ్చింది, సాటర్న్ 6-10, నో 5-11, 5-11 రావాలి. మర్క్యూరీ 12 ఉంది, 10-10 నాట్ గుడ్ ఫర్ ఇది. సాటర్న్ 6-6-12, దిస్ ఈస్ పర్మనెంట్ సార్. ఇది 12th హౌస్ ప్యూర్ కదా? లేదు సార్, సారీ సార్, మీరు దయచేసి ఐఎమ్ రియలీ సారీ. మన హెల్త్లో మనము వచ్చిండే టైం మనం చూడాలి. ఇక్కడ మనము, మీకు స్క్రీన్ కనపడుతుందా మన స్క్రీను? నేను దూరంగా ఉన్నా, టీవీ ఆఫ్ చేసి ఉంచాను సార్. ఓకే. సాటర్న్ మనము పుట్టే టైంలో మనము మర్క్యూరీ సాటర్న్ చూడాలి. మర్క్యూరీ సాటర్న్ చూస్తే సక్సెస్ రేట్ ఆఫ్ హెల్త్ వెరీ బ్యాడ్. ఏ ప్రాబ్లం ఉండొచ్చు అని మనపై చూస్తే డిఫార్మాలిటీస్ ఆఫ్ ది బాడీ అని వచ్చింది సార్. డిఫార్మాలిటీస్ ఆఫ్ ది బాడీ ఎలా అంటే, మనం అక్కడ చెక్ చేసినాం పుట్టే టైంలో ఏ గ్రహం ఉండే అని మనం చెక్ చేస్తాం, కరెక్టా? దాంట్లో మర్క్యూరీ శనిలో పుట్టిండేది. సాటర్న్ ఇస్ ది కల్ప్రిట్, మనం ఏమి చేసేకెళ్ళే. సాటర్న్ ఇస్ ది ప్రాబ్లం. సాటర్న్ దీనికి నేను మ్యాక్సిమం ట్రై చేసేకి ఒక పరిహారం ఇస్తాను. పెసలు ఎవ్రీ వెడ్నెస్డే పెసలు కనిష్టం ఒక 5 పేదోళ్ళకి, అంటే పూర్ పీపుల్కి 5 నివాళిచ్చి, అంటే ఈ చుట్టేసి మీరు ప్రతి బుధవారం మీరు కనిష్ట పక్షం 3 నెలలు ఇవ్వాల. అది ఒకటి, ఫస్ట్ వన్. సెకండ్ వన్, నువ్వులు, నల్ల నువ్వులు, ఆయిల్ అనేయచ్చు, నువ్వులు అనేయచ్చు. ప్రతి సాటర్డే కనిష్ట పక్షం 4 to 5 పీపుల్ మీరు దీన్ని డొనేట్ చేయాలా ఫర్ 3 months. తర్వాత ఒక మంత్రం చెప్తాను, ఆ మంత్రము నుండి ట్రై చేయండి సార్. మంత్రం ఇట్లుంది, ఓం క్లపాంతే నమస్కరో ఫట్ స్వాహ. మీరు చెప్పాలి, ఓం క్లపాంతే నమస్కరో ఫట్ స్వాహ. 5th హౌస్ లేదు సార్, చేయండి సార్. మీకు 100% చేయండి సార్. ఇది 3 months చేసిన తర్వాత ఓం క్లపాంతే నమస్కరో ఫట్ స్వాహ, దీన్ని మంత్రము ఎవ్రీ డే చెప్పాలి. వాన్కు చెప్పాలి, ఓం క్లపాంతే నమస్కరో ఫట్ స్వాహ. అన్లిమిటెడ్ అంటే అన్లిమిటెడ్ సార్. సార్ ఇది వెరీ డిఫికల్ట్. నో క్వాంటిటీ, యువర్ విష్. ఎస్ సార్, యువర్ ఎబిలిటీ. సార్ డెఫినెట్లీ సక్సెస్ అవుతుంది. యూ విల్ కాంటాక్ట్ మీ. కొద్దిగా ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ ఉంది అని చెప్తారు, నాట్ వెరీ హై, అట్లీస్ట్ కొద్దిగా యూ విల్ స్టార్ట్ మూవింగ్. విత్ ఇన్ 3 to 6 months యూ కెన్ సీ సార్. వెరీ సింపుల్ టెక్నిక్. ఓకే, నక్షత్ర నాడి విల్ పిన్ పాయింట్ ది ఈవెంట్. ఈ అద్భుతమైన జ్యోతిష్యం నేర్చుకోండి. వీ కెనాట్ చేంజ్ ది ఫేట్, బట్ వీ కెన్ నో ది ఫేట్ అండ్ వీ కెన్ డిసైడ్ వాట్ నీడ్స్ టు బి డన్. ఆల్ యంగ్స్టర్స్ దీన్ని వీళ్ళు నేర్చుకుంటే, ఇప్పుడు ఎవరికో వాళ్ళకి ఇబ్బంది ఉంది కదా, వీళ్ళు నేర్చుకుంటే దే విల్ బీ ఫైండింగ్ న్యూ అవెన్యూస్ ఇన్ అస్ట్రాలజీ. ఊరికి అక్కడ వెళ్తారు, ఆ గ్రహంకి శాంతి చేయండి, ఈ గ్రహానికి శాంతి, అంతే అన్ని శాంతి చేసి ఇంట్లో పనుకోవడం అంతే. వీ హ్యావ్ టు జస్ట్ స్లీప్. ఇట్ విల్ నాట్ వర్క్. అయితే నేను చెప్పిన ఇండికేషన్ వాళ్ళకి, ఇట్ విల్ నాట్ ఈజీలీ హ్యాపెన్. ఆస్టెరిటీ అని చెప్తాం మనము. వీ హ్యావ్ టు హ్యావ్ ఆస్టెరిటీ. ఇఫ్ ఆస్టెరిటీ ఈస్ దేర్, వీ విల్ విన్. ఓకే, టైమ్స్ అప్. గుడ్ నైట్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. సర్వే జనా సుఖినో భవంతు.